హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మన ఛానల్లో రెండు కుకింగ్ రిలేటెడ్ ఛాలెంజెస్ అయితే చేసినాం. ఒకటి వచ్చేసి డిఫరెంట్ ఆమ్లెట్ మేకింగ్ ఛాలెంజ్, ఇంకోటి వచ్చేసి డిఫరెంట్ టీ మేకింగ్ ఛాలెంజ్. రెండు వీడియో పైన మీ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ టైప్స్ లో చికెన్ కుకింగ్. సో మీరు ఇక్కడ టేబుల్ పైన చూసినట్లయితే మూడు రకాల మనం సెటప్లు అయితే తయారు చేసినాము. మూడింటిలో కూడా సేమ్ ఐటమ్స్ని అయితే మనమైతే వాళ్ళకి ఇవ్వబోతున్నాము. సో ఈ ఐటమ్స్ని యూజ్ చేసి వాళ్ళు వచ్చేసి చికెన్ అయితే కుక్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరు మంచిగా ప్రిపేర్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్, ఎవరు అయితే ఇట్లా ఖరాబ్ చేస్తారో వాళ్ళు వచ్చేసి లూజర్. సో చూద్దాం ఎవరు మంచిగా చేస్తారో ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చికెన్లో కూడా ఏమాత్రం చేంజెస్ అయితే లేదు. మంచికి పావు కిలో చికెన్ అయితే ఇస్తున్నా. సో ఎవరు మంచిగా చేస్తారో చూద్దాము. నాకు తెలిసినంత వరకు అయితే ఈసారి టేస్ట్ నేను పేరు అయితే ఏం చెప్తలేను, ఎవరు మంచిగా చేస్తారని చెప్పేసి. మీరు ఎవరు అనుకుంటారో కామెంట్ అయితే టేస్ట్ చూసేది నేను. ఈసారి కుకింగ్ నువ్వు చేస్తావా? ఎవరు లేదు, నువ్వే. నేను చేస్తే కంపల్సరీ నేనే గెలుస్తా. అసలు ఈ ఛాలెంజ్ లో నేనే పార్టిసిపేట్ అవుతా అనుకున్నా, కాకపోతే అందరికన్నా మంచిగా నేనే వండుతా కదా. మొత్తం నాకు కూడా ఏంటో నేను వండితే మళ్ళీ వండరా ఎక్కువ ఉంది కొద్దిగా తీసుకుందాం వరకే మొత్తం చెప్తా. ఛాలెంజ్ వినుర్రి. చికెన్ టేస్ట్ మంచిగా ఉండాలి, చికెన్ ఉడకాలి, చికెన్ లో సూప్ ఉండాలి, నువ్వు వచ్చే వరకు ఏది ఉండదు, మొత్తానికి కావాలి. ఓకే చలో, ఎట్లా చేస్తారో ఏం కదా చూద్దాం. నేను పోతున్నా, ఒరే తీరా ఇక బాయ్. పో బాబాయ్, నువ్వు అడుగు. నేను సగం ఉడికింది ఎప్పుడో నేను వండుతూనే ఉన్నా. పర్సనాలిటీ దగ్గర ఉండాలి. అయితే మాదిరి కాడ ఉండాలి, నీ కాడ ఉండాలి, నాకు ఉండాలి. ఇది నీ కాదమ్మా, ఇంటి వచ్చినట్టు ఈయన ఉండి మరి నేను అడుగుతున్నా. వద్దు, ఇది ఈడబెట్టి మరి ఈడబెట్టి అప్పలేదు అందరి ఫస్ట్ సెకండ్ థర్డ్ వేసుకుందాం. అన్న కూర్చుండ ఆల్రెడీ వేసుకుందాం. ఏమవుతుంది ఎవరికి దానికి దీనికి ఎట్లెత్తో డైరెక్ట్ ఆడబెట్టు. ఇది బాగా ఆడబెట్టు. రాత్రి పాటు ఇగో ఫస్ట్ సెకండ్ థర్డ్. ఫస్ట్ వెళ్ళినకు ఫస్ట్ ఓకే, సెకండ్ రెడీ 1 2 3. మరి మా ఇద్దరికి ఏం లేదు. సరే ఇదే తీసుకుంటారా? ఎట్లా గాడికి వచ్చింది ఇక ఇదేంటి గదే గప్పేమో అనుకున్నా. ఫస్ట్ ఏం చేస్తారు చికెన్ లా? ఫస్ట్ చికెన్ కడుక్కోవాలా బాబాయ్? ఉంచుకో ఉంచుకోరు మీరే. అయ్యే గిన్నె పడుతుంది అయితే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నన్ను చూసుకుంటా చేస్తారేమో అంటే నాకే రాదంటే. మీ అందరికి ఒకటి అర్థమైందా? ఫస్ట్ ఒకటి ఒక భవన్ తీసుకురమ్మన్నా. అది ఎందుకు తీసుకురమ్మన్నా అంటే ఉండదు ఒకటే భవన్. ఆ భవన్లో చికెన్ వేసుకుని ఇల్లు వండుకోవాలి. చికెన్ అయితే మంచిగా కడుక్కున్నా నా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసినకి మెల్లగా ఉల్లిగడ్డలు పోసుకుంటున్నా. వాళ్ళు ఇంకా కడుగుతూనే ఉన్నారు. కడిగి దాన్ని ఏం చేస్తారు? ముక్కలు కూడా ఎట్లుంది ఏది? నాకు ఈ ఉల్లిగడ్డలు టమాటాలు ఇచ్చారు కానీ ప్యాడ్ వేయలేదు. మధ్యలోనే పోతున్నా. మీది విశాలమైన గుండె సార్. ఏ టేబుల్ మీద? అది టేస్ట్ పోతుంది మళ్ళీ. అదే టేస్ట్ వస్తుంది కావచ్చు. ఇదే మరి అది ఇచ్చి అది తీసుకోవాలి. దాని మీద మొత్తం వస్తాయి. ఇక బాబాయ్ ఇది సామ్సంగ్ బాబాయ్ తీసుకో కావాలని. ఏడిపోతుంది జరాగురి. చికెన్ నైట్ రాకండి అనుకో మాడిపోతుంది. ఎప్పుడో ఇట్లా ముద్దగా వస్తుంది అంతా. చికెన్ పికిల్సా చేసేది కాదు బాబాయ్, నాకు ఉండడానికి కాదు. ఎట్లా ఉండాలి చెప్పు? చేతులతోనే ఉండాలి. అదే చేతులతో ఎట్లా? చేతులతోనే కదే. పొయ్యి మీదనే చేతులతోనే ఎట్లా ఉండడు?
నీకు వండరా అంటే ఎవడన్నా నమ్ముతారా నీకు వండరా అంటే నిజంగా వండలే ఇది ఎప్పుడు వండలే ఇప్పుడు వండుతున్నా నేను అన్నం వండుతాడు మస్తు ఉంటాడు మాకు అదే పని రోజు చికెన్ వండలే అంటున్నా ఎప్పుడు రోజు చికెన్ వండుకుంటాం తెల్లారు లేవగానే చికెన్ 3 పూట్లు అదేనా 3 కాదు 5-6 పూటలు అది మొత్తం రోజుకి 5 పూటలు తింటావా అందుకే గిట్ల అందరం కలిపి ఉండదామా కలిపి వండి ఇగో మంచిగా తీసుకున్నా మంచిగా తీసుకుందాం మరి పడేగా అట్లా వేద్దామా సపరేట్ నేనే పడదా చేయడొద్దు అయితే మనసు కింద ఇది ఎందుకు రిస్క్ ఒకటే దగ్గర కొడితే అయిపోతుంది అని చెప్పేసి అంటే దానికి మంట గట్టి తగులుతుంది ఇక మనసు కింద వేసుకొని కొంచెం కొత్తిమీర ఎక్కువ తక్కువ వేసుకుంటే పెడుతున్నావు మండుతుంది మాకు మంటలేదు మరి మేము కొత్తలేమా సలాడ్ పెట్టుకుంటావా లేదా అటే కొత్తావా అని నేను పెట్టుకున్నా ఎప్పుడు నువ్వే పెట్టుకోలే నీది ఉల్లిగడ్డది అదే కదా మన మీగా మీ నాయగా గట్ల తిస్తా మీ ఓ బాబాయ్ ఫైర్ మీద ఉంది మంటనే ఉండు అయిపోయిందా కాదు గిడు చూడు బగ్గు మీద ఒకటేసారి బాబాయ్ నా చికెన్ వండిన తర్వాత మళ్ళీ నీ చికెన్ వండుకో ఇది ఉంటలేదు స్టేబుల్గా ఉన్నాయి అందుకే పంపిస్తున్నా నేను అడిదికు మిరపకాయలు పోయలే బాబాయ్ నువ్వు ఎంతసేపు గట్ వారేసినావు నువ్వు కోసి మరి సపరేగా నాకు అల్సర్ కాబట్టి నేను మిరపకాయ తిన చెప్తున్నావు టేస్ట్ తక్కువ అవుతుంది అరే చెప్పద్దుగా మస్తు అయిపోయి మస్తు గుర్తేసినావు నార్మల్గా క్యాంపింగ్లల్లా ఏదన్నా ఐటెం లేకపోయింది అనుకోండి ఏదైనా పేస్టో గీస్టో ఏదైనా లేకపోయింది అనుకో అప్పుడు కాంప్రమైజ్ అవుతాం ఇప్పుడు ఇలా ఏం కాంప్రమైజ్ లేదు మొత్తం అందరికీ చికెన్ వండితే ఏవేవి కావాలో అవన్నీ ఉన్నాయి ఏమున్నాయి చికెన్ ఉందిగా మెయిన్ చికెన్ ఒకటి ఉంది అడ్డునే ఏమేమి ఉన్నాయి చికెనే కావాలి చికెన్ వండితే నేను ముచ్చట మీద పడి నేను అసలే మర్చిపోయినా చిచ్చింది జరుగుతున్నావు పక్క వెళ్ళి ఆడుకో బాబాయ్ తీసుకున్నా ఆగావు నేను తీసుకుంటావు పెడతావు ఏమద్దు నాది కూడా కావాలి నాది కూడా తీసుకుంటా అరే ఒకటి ఉందా అరే వేరేది సపరేట్ అయ్యో గిటు మూలకి నువ్వు వేసుకో గిటు నేను వేసుకుంటా నాకు ఒక చిన్న చెంచా ఇయ్యి భవన్ అయితే గోలుతుంది మత్తింది బాగుండే గోలినాక చికెన్ గోలుతా నాకు గోలి గట్టి గోలి నూనె వస్తున్నా ఫస్ట్ నువ్వే పోతారా లేదు చికెన్ డైరెక్ట్ చికెన్ ఉండొచ్చా ఉండొచ్చు నాకు చెప్తా ఏమేమి నాకు తెలియదు కానీ లాస్ట్కి ఏమవుతుందో తెలియదు చికెన్ అవుతుందో మటన్ అవుతుందో చికెన్ ఉండొచ్చు మరి దీంతో భయం ఏమవుతుందని అంటే ఇది ఊకే కింద ఇట్లా స్టేబుల్ ఉంటలేదు పడిపోతుంది దీన్ని పట్టుకునే ఉండాలి ఇక అయిపోయేదాకా ఇది వచ్చినా నేనైతే ఆవాలు ఆవాలు ఎక్కరా చికెన్లా ఆవాలు వేరా జీలకర్ర ఎక్కరా నా స్టైల్లో నేనే వేసుకుంటా ఏయ్ వండు నా పొయ్యి అయితే ఖరాబ్ అయింది ఎందుకో మంటలేదు చెడి చేసింది నేను అందుకనే మంటలేదు అది అచ్చా లాక్ పడతలేదు చెడి చేసింది నేనే ఏం చేసినావు చెడి చేసిన ఇవందాక మండిందిగా నాకెవరికి నువ్వేం చేసినావు మళ్ళా నూనె బాగా అయింది అచ్చా ఉంచు అలా ఉల్లిగడ్డలు కొడుతున్నావేంది ఏంది లాస్ట్ చూడు ఎట్లుంటుంది ఏం కథ ఇప్పుడైతే అయిపోయింది నాది మొత్తం అది గోల్ని ఉల్లిగడ్డలు ఇట్లా చికెన్ వేసుకుంటున్నా వీళ్ళకైతే ఏమి ఉండొచ్చట్లేదు మొత్తం జిగిడిగాళ్ళకే ఎత్తారు ఒక్కటి చూడు ఒకసారి ఉల్లిగడ్డలు గోలిచ్చాడు మొత్తం మన ఏది ఇంతకుముందు బిర్యానీ రైస్ చేసినప్పుడు మన ఉల్లిగడ్డలు గోలిచ్చినట్టు ఉల్లిగడ్డలు గోలిచ్చాడు మొత్తం నూనెల్ని పకోడీ ఎంత పకోడీ ఉల్లిగడ్డల పకోడీ టమాటాలు వేసిన ఏదో కానీ టమాటాలు ఇప్పుడే అడగడుతుంది కాబట్టి టమాటాలు వేసి అంతా పెట్టింది అది ఇప్పుడే వేయద్దు
నువ్వేయి అది అడగడుతుంది మరి కింద చికెన్ వేస్తున్నా ఇది నాది ఇది నాది మంచిగా కడుక్కోలే చెత్త బాబాయ్ చెత్త ఓన్లీ మతింది అది ఒక్కళ్ళు చికెన్ ఒక్కరు వేసుకుంటారు మోసం మల్లగాడు ఏముంది మతిని అనిపేరు పట్టుకోనికి ఏది లేదు నా చికెన్ ఒక రకంగా కనబడుతుంది కానీ ఇక్కడ చూడరు ఇట్లా ఎట్లుందో మొత్తం నూనెలో గోలుతుంది ఇట్లా ఇది ఇక్కడ ఒకటి ఉంటుంది తెలుసా గుండె అది వచ్చి పిక్కడు అది తింటే నూనెలో వాళ్ళిద్దరు మొత్తం చికెన్ లోపల వేసేసారు నాది ఉల్లిగడ్డలే గోల్తలేవు ఇంకా ఇట్లు మంట మంటలేదు ముందు మంట బంద్ అయింది కింద వండుతుంది అదే చెప్పాలి నా అయితే చికెన్ అయితే కంప్లీట్ కానీ వచ్చింది కారం వేసామంటే కథం అయిపోయినట్టు ఇక. గంత చెప్పనా ఉల్లిగడ్డలు గోలే అయిపోయిందట ఒక ముక్కి బాబాయ్ చేసేద్దాం కలిపి ఉల్లిగడ్డలు గోల్ని ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసిన సో ఇక మాడిపోతుంది చికెన్ అయితే వేసుకుంటాం ఇదంతా చెత్త ఉంది మాటి నువ్వు నానేసిండు సార్ దీన్నే ఎత్తుని ఇక అటు ఎట్లుంది మస్తుందిగా మాడిపోయినట్టు మొత్తం చికెన్ అయిపోయిందా బాబాయ్ ఇది టేస్ట్ వేయండి చేసింది అతనే ఇక ఫెయిల్ ఏ మంచిలే అంత బావా ఏదో చేద్దామనుకో ఉడికేదాకా కూడా వేడి చేయాలి కారపొడి అవన్నీ చల్తానే నీళ్ళు కూడా తిరిగి సపరేట్ అయ్యా ఒక దగ్గర కూర్చొని ఇంత రైస్ అనుకో సైడ్ పోటీ మీద పెట్టే నీకు మాడిపోయిందా అది చికెన్ గోలిత్తుండు మాడిపోయింది డబ్బు అయింది ఘాట్ ఉంటుంది అది ఒక్కుంటూ అదేనా ఇదా మరి అదే తింటున్నా ఉంటారా ఫిక్స్నా ఇది చికెన్ కూడా మాడిపోతుంది నీళ్ళు పోయాలి అంతా మాడి వాసన వస్తుంది మస్తు అయింది కాబట్టి మస్తు ఫస్ట్ అంతా మాడమాడ వచ్చింది కానీ తర్వాత మస్తు టేస్ట్ నా చూడు ఎట్లా మస్తు మస్తు గిది చూడు అది మ్యాగీ ఇప్పి ఈ చికెన్ నువ్వు నీళ్ళు పోతే నీళ్ళు కూడా కట్టిన అవుతుంది రావు కలుపుతూనే ఉండు కలుపు బండి నీ చెంచ స్లో ఏంటి చూడదు ఉప్పేది అట్లా సూప్ లేదు వదల నీళ్ళు పోయలే ఇప్పుడు పోతా సూపుతా ఉండు సూప్ కావాలన్నాడుగా ఖచ్చితంగా అంత మాడ గబ్బు ఉంది విజయ్ నీళ్ళు పోయలేగా కొంచెం టేస్ట్ చూస్తావా నీళ్ళు పోయలే మరి నేను ఇంకా కొంచెం మీదకి వెళ్ళి ఇప్పుడే నాకినంత చాలా గరం ఉంది టమాటా కూర మరి నేను చికెన్ మసాలా వేయలే ఇంకా గరం మసాలా ఇట్లా వేయలే టమాటా కూర అది చికెన్ కాదు అది మేమైతే అందరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం కానీ వాళ్ళది ఇంకా ఉడుకుతూనే ఉన్నది నాదైతే అయిపోయింది ఇక నాదైతే ఇట్లా అయింది కొంచెం గ్రేవీ లైట్గా పీసెస్ కూడా జర మంచిగా ఉడికినాయి ఎవరిది ఫస్ట్ టైం అన్నది కాదు ఎవరిది టేస్ట్ ఉంటుంది అనేది అబ్బా అది టేస్ట్ ఉంటుంది బాగా టేస్ట్ ఉంటుంది అది మాడిపోయింది మొత్తం అది ఇదేనా వస్తుంది కావచ్చు ఇదేనా వస్తుంది కావచ్చు మరి మొత్తం మాడిపోయినది నాది ఫస్ట్ ఉల్లిగడ్డలు గోలలే సో అందుకే లేట్ అవుతుంది లేకపోతే అప్పుడే అయిపోవు బాబాయ్ కానీ ఫస్ట్ అయిపోయినది అది ఉండే టమాటా కూరకి ఇంకా నాకంటే ముందుగా లవునట టమాటాలు ఎప్పుడో ఉడికితే తెలుసా
నువ్వే లేడీ ఎత్తున్నావు మాట తక్కువ పెట్టి. టేస్ట్ అయితే మంచిగా అయింది. ముక్క ఉడుకుతున్నావు ఇప్పుడు ఉడికిందో లేదో. ఉడకాలే ఇటీ ఉడికితే ఉడకలే ఇంకా ఉడికిందంటే ఇప్పుడే ఒకసారి ముట్టుకొని చూడు. ముట్టుకుంటే తింటే తెలుస్తుంది ఉడికిందా లేదా. తిని ఉడికిందో లేదో కానీ మంచిగా తినుకుంటా పోతున్నా చికెన్ టమాటా తొక్కులో చికెన్ వేసాడు. ఇంక ఉడకలే చేతి వస్తుంది అంతా. ఒకసారి టేస్ట్ చేపి పీసీ ఎందుకు పీసీ పెడతావా చేదు. ఏమో సాయన చూస్తాడు ఇక. అదే ముక్కు ఉడతలే ఇక. చేతి టమాటా చట్నీ. నాది కూడా అయిపోయింది చికెన్. ఇది కూడా చెట్లు ఉంది అక్కడ. కొత్తిమీర వేయలే ఇంకా. కొత్తిమీర పోతే వేసేస్తున్నా. ఇక సెట్ ఇక అయిపోయినట్టే. ఇక కొద్దిసేపు ఒక 2 నిమిషం పెడితే అయిపోయినట్టే. ఇక బంద్ చేస్తే ఇక ఫోన్ చేద్దామా సాయనకు. చేద్దాం రమ్మన్. నేను అప్పటివరకు సలాడ్ పోసుకుంటా. సో అందరిది చికెన్ వండుడు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డెకరేషన్ అయితే చేసినాం. ఇక్కడ ఒక్కొక్క ప్లేట్లలో వేసి ఇది బాబాయ్, ఇది మతింది, ఇది నాది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇట్లే ఇప్పుడు ఇట్లే ఉంటే అర్థమవుతుంది ఇది నాది, ఇప్పుడు ఇది మతింది, ఇది బాబాయ్ది అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇట్లా చేంజ్ చేస్తున్నాం. అట్లా అర్థం కాదు కా అంతే. సో ఇప్పుడు నాది మధ్యలోన్నా అరవై కన్నా పెడదాం. పెడదాం అటన్నా ఇటన్నా నీది నాదికి చేంజ్ అయితే అయిపోతుంది. ఎట్లా ఇలా కూడా ఇట్లా చేయడం. అప్పుడు చూసినప్పుడు ఇట్లా ఉండేగా. తీసుకో. ఇప్పుడు నాకు నీ ప్లేట్ నాకు అట్లా. ఇప్పుడైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చూడండి గాయస్. ఇది బాబాయ్ది, ఇది నాది, ఇది మాతింది. ఇది నీదా, ఇది నాది. ఏది ఇది నీది. టమాటా కర్రీ నీది, చికెన్ కర్రీ నాది. ఇప్పుడైతే సాయనకైతే ఫోన్ చేద్దాం. ఫోన్ నెంబర్ ఉందా? మతింది టేస్ట్ ఫోన్ నెంబర్ చూడు ధైర్యం తీసుకో. నువ్వే నువ్వు బ్రో మొత్తం అయిపోయింది. పండుకున్నా దాడికి దా టేస్ట్ అయితే దా ఒకసారి. ఏంది మొత్తం మాడిపోయింది. అన్న అయితే వస్తాడు ఆవుర్లకు. మనది మనం కొంచెం ఈ మతింది టేస్ట్ చూసినావు మొత్తం ఎట్లా చూడు. అది కక్క వచ్చింది ఫస్ట్. అప్పుడే కొద్దిగా టేస్ట్ చూస్తే వస్తుండు వచ్చేస్తుండు. అయితే వస్తుండు గాయ. మంచిగా వండుకున్నాడు ఇవ్వరాదా. మనం ఇటు సైడ్కి ఉందాం. ఎట్లా ఒక సైడ్కి ఇట్లా ఇటుందా మాట ఉందమ్మా. ఎటన్నా ఉందా మీద ఎట్లా ఒక సైడ్కి ఉందాం. అడుగుదాం ఫస్ట్. ఎవరు వండిర్రు విలేజ్ ముడుతాడు. ఈగలు ఆలుతున్నాయి. ఇప్పుడే ఫ్రెష్ ఈగలు వాళ్తున్నాయి. అక్కడ నుంచి టేస్ట్ చేసుకుంటా. చాలా పండుగ నేను వండితే నేనే వెళ్తురా ఖచ్చితంగా. తక్కువ వండడుగా మంచిగా ఉండదు. అంటే నేను ఎప్పుడు వండలే. నీకన్నా మంచిగా వండుతాను కావచ్చు. డెకరేషన్ అయితే గిది మస్తుంది. దాంట్లో వారేసిర్రు అన్ని. పారేలే రింగులు పెట్టినాం చూడు. అంటే వీందే కావచ్చు, పెట్టినా రెచ్చిపోతున్నా అంటే వీందే కావచ్చు. ఇది నాది, ఇది నాది. ఎవరు ఏదైనా సరే ఇది నాది. ఇది ఏందిరా గిట్లుంది కర్రెగా. మటన్ లెక్కున్నది. ఏదేమైనా కానీ ఊరి లైఫ్ ఫస్ట్ బాబాయ్ వంద ఉందా తిందామంటే భయం అవుతుంది. ముక్కనైతే అబ్బా అస్సలు ఉడికింది ముక్క. ఇదే వందో ఇది కూడా మస్తు ఉడికింది. ఈడవాడు 2 ముక్కలు పెట్టిండు పీసిరోడు. అబ్బా ఊర్లో నాకైతే ఈ 3 ఇట్లల్లా గిది ఒక్కటి కోతిగా అనిపిస్తుంది. నాది గిది ఏమో ఫస్ట్ చెప్పకు. ఇదేటో ఉన్నదా. చూపుతా తీసుకో. మస్తుందా? జీవితంలో తినలేరా ఇంత మంచి టేస్ట్. అరే ఇలా నూనె ఘోరంగా ఉందిరా. ఇద్దరు ఉంది కలుకొని లేరా. అరే
అబ్బో డేంజర్ ఉన్నది. మళ్ళీ ఎట్లా నువ్వు దీంతో కంపేర్ చేయాలంటే తినాలి తప్పదు. ఓకే తింటావా మరి? ఫుల్ ఆయిల్ ఉంది అలా. నెక్స్ట్ వచ్చేసి ఇది కోతిగా అనుకుంటున్నాను నేను. నాది గిది అంటే మళ్ళీ గది అంటాడు. నీదే నోట్లకి బొక్క కింద పడ్డది. మస్తుంది, మొత్తం తినొచ్చు. ఇది బాబాయ్ గారి అయింది. బాబాయ్ పోతున్నాయా? ఇక్కడ పీసుడు 2 ముక్కలు పెట్టిండు. ఒకేకండి. దిస్ ఇస్ ఆల్సో గుడ్. ఇప్పుడు ఈ మూడిట్లల్లా ఒకదాన్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఒక్కదన్న ఇది విన్నర్ అట. ఇది వచ్చేసి అవుట్. 2 ఎలిమినేట్. ఇప్పుడు ఈ రెండిట్లా చూడాలి. అది టేస్ట్ అంతటా ఉంది, వెరైటీగా. ఎట్లా అంటే కడుపులో అంత ఇట్లా దేవినట్టు అవుతుంది. చేసి తిన్నది కూడా అక్కడ తింటే. ఈ రెండిట్లో చూస్తున్నాం. చూపేలా ఇదేదా మస్తు ఉంది. మీదారా మంచిగా ఉన్నాం కదా, ఉంటుంది అనుకుంటా. మొత్తం తింటే ఏంది టేస్ట్ చెప్పమంటే రైస్ ఉంటే బాగా ఉండు కొంచెం. రైస్ ఉంటుంది తెలియదు. ముక్కలు మాత్రం ప్రతి దాంట్లో మంచిగా ఉడికినాయి. ఇళ్ళ మంచిగా ఉడికినాయి, ఇళ్ళ మంచిగా ఉడికినాయి, ఇళ్ళ మంచిగా ఉడికినాయి. ఇప్పుడు తినేది తింటుండేది రా, నూనె ఎక్కువ అనిపిస్తుందా రా. ఇప్పుడు ఆనియన్ దొరుకుతూ ఉంటుంది. ఈ రెండిట్లల్లా కొద్దిగానే అటు ఇటు ఉంది. కొద్దిగా అటు ఇటులా కూడా విన్నర్ వచ్చేసి ఎవరు అంటే, గెలిచింది వచ్చేసి ఎవరు అంటే ఈ మధ్యలో అది గెలిచిందిరా. బాబాయ్. బాబాయ్ కదా నీదా? ఎవరి దగ్గర నాది నాది అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది అట్లా అని అట్లా చెప్పిన. ఏముందిరా ఇది? నాది నాది కదా బాబు. సో ఈ మధ్యలో ప్లేట్ ఏదైతే ఉందో అది వచ్చేసి గెలిచింది. నాకైతే తెలియదు రే ఏమంది అనేది. ఏ రకంగా గెలిచింది టేస్ట్ నాకు నచ్చింది. మాకు కూడా తెలియాలి కదా. అరే సాయనకి టేస్ట్ ఇట్లా ఇష్టం ఉంటుంది రా అని. కమ్మ ఉందిరా ఇది, నువ్వు తిని చూడు. నేను నిజంగా నిజంగా వాళ్ళు ఫస్ట్ వచ్చిపోయినప్పుడు నాకు అర్థమైంది అందని. అంటే ఇది మంచిగా లేదు, మంచిగా లేదు కాదు, ఇది మస్తు ఉంది. ఆనెస్ట్ చెప్తున్నా. అయితే గదవడ నిండు చికెన్ అంటారా? చికెన్ అంటారా? మొత్తం నూనె కారుతుంది సైడ్కి అంతా. సూపే లేదు, సూప్ మొత్తం నూనెనే. నూనె గోలిచ్చి చేసిండు మళ్ళా కేయలే. నిజం చెప్పురా, ఇది ఏముంది? ఇదేనారా బాబాయ్? మస్తు ఉంది ఇది. అంటే సాయన్నకు టమాటా కూర అంటే చాలా ఇష్టం అన్నమాట. నీ బాబాయ్ ఇది టమాటా కూర కాదురా మరి, మంచిగా ఉంది టేస్ట్. నేను నీది అనుకుంటున్నా. నాది కాదు, నేను అనుకున్నది నాది కాదు. ఇది కౌస్ ఉంది నిజంగా. ఇది వాటర్ అన్న తాయి తిని తిని బా. ఇంతనే ఉన్నారా కథ గందే అంటే ఇస్తుందా? టేస్ట్ చూడమన్నాడు. తీసేయి సరా తీసేయి. మంచిగా ఇంకో ముక్క వేసుకుంటా, మస్తు ఉంది. దించమోడు ఏం చేసిండు చెప్పన్నా, మళ్ళా నీళ్ళు పోసిండు. లేదు ఉడకలే, కొంచెం ఉడకలేదు, మళ్ళీ నీళ్ళు పోసి అది ఉడకలే, డైరెక్ట్ దించండి ఇక. సో మొత్తానికి గాయస్ చికెన్ కుకింగ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి బోట్ అయింది. బోట్ అయిందంటే అది మొత్తం ఘోరంగా ఉంది చికెన్. వాడు ఎట్లా ఏమో. అండ్ విలేజ్ రెట్టాలో కూడా ఒక 1-2% అటు ఇటు ఉన్నది, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. కాకపోతే టేస్ట్ దీన్ని బాగుంది, మంచిగా ఉంది. గ్రేవీ టేస్ట్ కారం ఎక్కువ కొద్దిగా మంచిగా చేసిండు. ఫస్ట్ టైం చేసిన ఇది, ఎప్పుడు వేయలే. మస్తు ఉంది.
కారం ఎక్కువ వేయాలి, కారం ఎక్కువ వేస్తే సెట్ అవుతుంది. అవి మెయిన్ ఛానల్ మన క్యాంపింగ్ వీడియోలో కూడా మనం పెట్టాలి అసలు నేను అండ్ బాబాయ్ గాని కూడా తక్కువేం కాదు, బాబాయ్ గాని మస్తు ఉంది, కాకపోతే కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది ఎందుకు చెప్పన్నా, నేను దాంట్లో కారం ఎక్కువ వేయలేదు, కొంచెం ఇట్లా పసుపు ఉన్నాయి. సప్ప సప్పగా అల్సర్ నొప్పి ఉంది కాబట్టి కొంచెం కారం తక్కువ వేసిన అందుకనే. ఓకే, సో మొత్తానికి ఈ ఛాలెంజ్లో విన్నర్ వచ్చేసి ఎవరు అంటే గుడ్రా మస్తు క్యాంపింగ్ వల్ల వీడు దొరికినట్టే ఇంత నూనె పెట్టాలి మొత్తం. విజ్జి గెలిచిడుగా గాయస్, విజ్జి ఇప్పుడు దావతిస్తాడు మాకు తెచ్చుంటే తర్వాత సూపర్ ఉంది. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు అరే పని ఇది ముట్టనీయ కుర్రా బాగా ఉండారా దాంట్లో గట్టేసింది కర్రగా తింటారా అది తిన్నుర్రా. టేస్ట్ చేసినప్పుడే వచ్చింది. రేపు ఆడియా త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.